ఇప్పుడు ఈ మధ్యకాలంలో గిగ్ వర్కర్స్ పెరిగిపోతున్నారని. గిగ్ వర్కర్స్ అంటేనే అన్ఆర్గనైజ్డ్‌గా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఆర్గనైజ్డ్‌గా కూడా అనుకోవచ్చు. వాళ్ళందరూ ఈ యాప్స్‌కి, సర్వీస్ సెక్టర్‌కి సంబంధించినటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అర్బన్ కంపెనీలో హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళు దగ్గర నుంచి అందరూ. సో ఈ గిగ్ ఎకానమీ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఈ మధ్య కాలంలో చాలామంది దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు డెలివరీ ఏజెంట్స్ కావచ్చు వీళ్ళందరూ. సో సుమారు 15 కోట్ల జాబ్స్ని క్రియేట్ చేసింది అని వింటున్నాను. 15 కోట్ల జాబ్స్ నిజంగా చిన్న విషయం కాదు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? అసలు ఇది మళ్ళీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కూడా 15% ఉందండి. 15% ఆలోచించాడు. సో ఇన్ మ్యాటర్ ఆఫ్ 10 years ఇట్ బి 100. మనకు జాబ్స్ దొరకట్లేదు అనుకుంటున్నారు కానీ నిజంగా మంచి జాబ్స్లోనే ఉన్నారు వీళ్ళంతా. ఇవాళ రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు చాలా నచ్చింది. ఐటీ మర్చిపోండి. మీరు అంటుంటారు కదా ఎప్పుడు చెప్తుంటాను నేను, టెక్నికల్ జాబ్స్ నేర్చుకోండి. ఎప్పుడు చెప్తాను నేను. ఇవాళ పొద్దున కూడా 2 ఛానళ్ళు వెళ్ళి చెప్పాను నేను. ప్లంబర్ దొరకరు, కార్పెంటర్ దొరకరు, ఎలక్ట్రీషియన్ దొరకరు, ఎయిర్ కండిషన్ మెకానిక్ దొరకరు. ఇప్పుడు సమ్మర్లో అసలు దొరకరు వాళ్ళు. కానీ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో రాయి కొడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద పడుతుంది. అది ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి సాయి గారు, 15 కోట్ల మందికి ఉద్యోగం. నేను ఇవాళ మీ స్టూడియోకి వచ్చినప్పుడు లంచ్ ఆర్డర్ చేశాను. అబ్బాయి వచ్చి నేను ఎవరైనా కానీ డెలివరీ చేస్తూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చిన్న టిప్ అని ఇస్తాను వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. చాలామంది దాంట్లో కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళకు ఒక పాకెట్ మనీ. అది రోజుకి ఒక 15 డెలివరీలు చేస్తే ఇంత డబ్బులు వస్తాయి. అవును, అట్లా చాలామంది వస్తున్నారు. ర్యాపిడో సాయి గారు నేను చూస్తున్నాను మన దగ్గర. నాకు చాలా సర్ప్రైజింగ్. మన దగ్గర దీనికన్నా ముందు అమ్మాయిలు ఇంకో తెలియని మనిషి దగ్గర వెనక సీట్లో కూర్చొని ఎప్పుడు వెళ్ళరు, మెయిల్ మెంబర్. ఇప్పుడు అమ్మాయిలకి ఆ ప్రాబ్లమే లేదు, బిందాస్గా వెళ్తున్నారు వాళ్ళు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ర్యాపిడో ఇప్పుడు మన ఊబర్ చీఫ్ వచ్చినప్పుడు చెప్పారు, ద మోస్ట్ ఫాస్టెస్ట్ ఎక్స్పాండింగ్ మార్కెట్ ఇస్ 2-wheeler రైడ్స్. సో మనం గిగ్ వర్కర్స్ని అట్లా చూడకూడదు. దట్ పీయూష్ గోయల్ గారు కరెక్ట్గా చెప్పారు, ఇట్ ఇండియా ఇస్ ద కంట్రీ వేర్ ద పూర్ ఫీడ్ ద రిచ్. చాలా కరెక్ట్ అది. మనం చాలా లేజీ, మనం లేసి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనలేకపోతాం. మనం బిగ్ బాస్కెట్ కానీ, స్విగ్గీ కానీ, మిగతా దాంట్లో ర్యాపిడోలో ప్రోడక్ట్స్ తెప్పించుకుంటాం, మిగతా ఇన్స్టామార్ట్లో ప్రోడక్ట్స్ తెప్పించుకుంటాం, అన్నీ చేస్తాం మనం. ఇది మనం మర్చిపోకూడదు. మీరు చెప్పారు 13.1 crore ఉన్నది, ఇప్పుడు అది 15 కోట్ల అయింది సాయి గారు. Jan-March 2026కి ఫస్ట్ టైం పెరిగింది. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నడుస్తుంది. మీరు ఆలోచించండి సార్, 15 కోట్ల మంది, వాళ్ళకి ఒక్కొక్క అబ్బాయి అమ్మాయికి మినిమం 2 అమ్మ నాన్న అయితే ఉంటారు ఇంట్లో. సో యూ కెన్ మల్టిప్లై 15 into 3, 45 crores. అంటే యూ కెన్ టెక్నికలీ సే దట్ మనది 1/3 ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ నౌ వర్కింగ్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. ఇప్పుడు చాలామంది అంటారు, అదేంటి ఉద్యోగమా, మోదీ గారు చెప్పారు పకోడా తలో. అరే పకోడా తలోడు మీకన్నా నాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు, పానీపూరోడు నీకన్నా మాకు ఎక్కువ సంపాదిస్తాడు, పాండబాడు సంపాదిస్తాడు. బట్ వీ లుక్ డౌన్ అపాన్ దట్. మన దేశంలో ఒక యాటిట్యూడ్ ఉంది. బట్ ఈ హెల్తీ లేబర్ మార్కెట్, అదే గవర్నమెంట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ చేసిన సర్వేస్ అయ్యారు. ఇట్స్ నాట్ అన్ఆర్గనైజ్ అట్లా ఏదో అక్కడిక్కడ కాదు. ఇన్ఫ్యాక్ట్ నంబర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా పెరిగింది సాయి గారు. షాప్స్, మన షాప్స్ గురించి కూడా మాట్లాడుతాం. దీంట్లో చిన్న ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటే 2 ఉంటారు దాంట్లో. ఆ షాప్ ఓనర్ ఉంటాడు, హెల్ప్ చేయడానికి ఒక అబ్బాయి అమ్మాయి ఉంటాడు తోడు. ఇది 17% పెరిగింది. టుడే దేర్ ఆర్ 9.2 crore ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ద కంట్రీ. చిన్న చిన్న షాపులు ఉండొచ్చు, వెల్డింగ్ షాప్ ఉండొచ్చు, పాన్ డబ్బా ఉండొచ్చు, ఏదైనా. 9.2 crores. ఒక్క దాని మీద 4 బతుకుతారా? 40 కోట్ల మంది బతుకుతున్నారు దాని మీద. మీరు ఆలోచించండి. సో చాలా మటుకు అన్స్కిల్డ్ అండ్ స్కిల్డ్ వర్కర్స్కి పెద్ద ఆపర్చునిటీ సాయి గారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు, ఈవెన్ ఐ సపోర్ట్ హిమ్. మోదీ గారు కూడా చెప్పారు దీనికని, గెట్ స్కిల్డ్ ఆపర్చునిటీస్. మన నిన్న వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ జోస్ క్యారియర్ ఉన్నారు, నాతో ఎకనామిక్ టైమ్స్లో పనిచేశారు ఇనీషియలీ. ఆయన కేరళలో నౌ ఇస్ రిటైర్డ్, నౌ ఇస్ ఇన్ కేరళ. ఆయన ప్రతి ఒక వారం పాటు ఒక వీడియో రిలీజ్ చేస్తారు, వారంలో ఒక వీడియో. దాంట్లో ఎస్టర్డే బాట్ ఆఫ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సాయి గారు. వై గ్రాడ్యుయేషన్ ఈజ్ అ షియర్ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ కరెక్ట్. నేను ఎప్పుడో చెప్తున్నాను, 10th 12th తర్వాత యూ గోయింగ్ టు టెక్నికల్ సబ్జెక్ట్స్ నా. మీరు గ్రాడ్యుయేషన్ అనేది ఇట్స్ అ షియర్ వేస్ట్. అది మీరు ఓకే, ఇప్పుడు బీకామ్ అక్కర్లేదు మీకు సీఏ చేయడానికి. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఇట్ సెల్ఫ్. ముందు అదొక ఎక్స్క్యూజ్ ఉండే, బీకామ్ చేయాలి సీఏగా, అది లేదు ఇప్పుడు. సేమ్ విత్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ కూడా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. కరెక్ట్. ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు అకాడమిక్స్ ఆర్ రీసెర్చ్ మీరు చేయొచ్చు. కానీ భారతదేశం కావాల్సింది అది కాదు. వీ నీడ్ టెక్నికల్ పీపుల్ అండ్ నాన్ ఐటీ కాదు నేను చెప్పేది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఐటీ కాదు. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఐటీ. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది, మీరు చూసుంటారు, టైమ్స్ ఆఫ్ ఇండియా, సేయింగ్ దట్ సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళ ప్లేస్మెంట్కి స్ట్రగుల్ చేస్తున్నారు.
కంపెనీలు రావట్లేదు. యు ఆర్ అన్ ఇంజనీర్ బై యువర్ సెల్ఫ్, మీరు ఇంజనీరింగ్ చేశారు, అసలు దానికి సంబంధం వాళ్ళు మీరు ఇప్పుడు మీడియాలో ఉన్నారు. చెప్తున్నాను నేను, వీళ్ళు రావట్లేదు ఎందుకంటే ఏఐ హెస్ కమింగ్, చాలా పెద్ద డిస్ట్రప్షన్ తీసుకొచ్చింది ఏఐ. దాంతోపాటు మన దగ్గర స్కిల్ సెట్స్ ప్రాబ్లం ఉంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ టాస్క్ అని ఒక ఫోర్స్ పెట్టారు, టాస్క్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు కేటీఆర్ టైంలో. అది ఇప్పుడు కూడా ఉందనుకుంటాను. అది వాళ్ళ జాబ్ ఏమంటే ఈ స్కిల్ గ్యాప్ ఉంది చూడండి సాయి గారు, వాట్ ద ఇండస్ట్రీ వాంట్స్ అండ్ వాట్ ద కంపెనీ కాలేజెస్ కీప్, ఈ గ్యాప్ క్లోజ్అప్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మన ఏఐ గురించి మాట్లాడతాం, ఎల్ఎల్ఎం గురించి మాట్లాడతాం, మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడతాం. కాలేజెస్ ఇది ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఏదో కన్సల్టెన్సీ తీసుకొచ్చి చేసినా కానీ ఇంటర్నల్లీ వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు. సో ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు సెక్టర్ వైజ్ సర్వీసెస్ నంబర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ 25% పెరిగింది సాయి గారు సర్వీస్ సెక్టర్లో. ఓకే, అండ్ వర్క్ ఫోర్స్ 31% పెరిగింది. మనం 15% చూస్తున్నాం. సో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ మన దాంట్లో. మనం ఇప్పుడు సర్వీసెస్, మన స్ట్రెంగ్త్ సర్వీసెస్ భారతదేశంలో. మన ప్రోడక్ట్లో చాలా వీక్ ఉన్నాం, అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనకు ఐపాడ్ ఏదైనా మనం తయారు చేయలేదు ఇప్పుడు దాకా. అక్కడిక్కడ ఏదో 2-3 ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటాం, కానీ వీఆర్ మోస్ట్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఎకానమీ. తో భారతదేశంలో ఇది గవర్నమెంట్ చేసిన ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సర్వేలో చాలా మటుకు 61% ఆఫ్ ద పీపుల్, 60% కన్నా ఎక్కువ వర్కర్ ప్రొప్రైటర్, ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే అక్కడ షాప్లో కూర్చుంటున్నాడు. ఆర్ ఆ వెల్డింగ్ షాప్ కానీ ఇంకేదైనా షాప్ అని పాండబా కానీ మిగతా చాలా ఉన్నాయి అట్లాంటిది. ఈవెన్ మిల్క్ సప్లై కూడా చాలా పెద్ద బిజినెస్. సో దాంట్లో మీనింగ్ దట్ దే ఓన్ ద ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళు ఓనర్ కూడా దాంట్లో. ఇది ముందు 58% ఉండి ఇప్పుడు 61 అయింది. అండ్ డెఫినెట్లీ హైర్డ్ వర్కర్స్ ఎవరినైనా బయట నుంచి తీసుకోవడం తగ్గింది. ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారు అన్ని పనులు. ఓకే, దానికోసం దే ఆర్ మూవింగ్ టు ద గిగ్ ఎకానమీ. ఓకే, 24 నుంచి 66 నుంచి 25 పడిపోయింది. సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. సర్వీస్ సెక్టర్ అట్లా ఉంటుంది ఎప్పుడు. కానీ మన దేశంలో ఎప్పుడు ఒక స్విగ్గీ డెలివర్ చేస్తున్న అబ్బాయో లేకుంటే అమ్మాయో లేకుంటే ఇన్స్టా హెల్ప్ అర్బన్ క్లాప్లో వస్తున్న వాళ్ళందరినీ మనం రెస్పెక్ట్ చేయాలి. దే ఆర్ డూయింగ్ అ జాబ్ విచ్ విల్ నాట్ గెట్ అవుట్ సైడ్ ఇండియా. ఆలోచించి మీ పని మనిషి వాళ్ళు రాదని రేపు చెప్పి ఫోన్ చేసి సాయంత్రం చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ అదే రోజు ఈవినింగ్ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఒక ఇన్స్టా హెల్ప్ బుక్ చేస్తారు అర్బన్ క్లాప్లో. ఏ దేశంలో దొరుకుతుంది అబ్రాడ్, కానీ దానికి ఉన్న రేట్ అలాగ ఉంటుంది, చాలా డిఫరెన్స్. ఇక్కడ 169 రూపాయలకి మీకు వస్తుంది గంట సేపటికి. ఇది మనం ఒక 5 సంవత్సరాల ముందు వీ కుడ్ నెవర్ థింక్ ఆఫ్ దిస్ థింగ్స్. బట్ కోవిడ్ టాట్ us that. నేను అదే పాయింట్కి వస్తున్నాను మళ్ళీ. కోవిడ్ ఒక క్రైసిస్ తీసుకొచ్చింది మన దగ్గరికి. ఆ క్రైసిస్ మనం ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాం. పేమెంట్ మెకానిజం చేసాం, ఆన్లైన్ పేమెంట్ చేసాం, డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత. ఇది కూడా అంతే సైగా. సో వీ హ్యావ్ టు, నేను మళ్ళీ ఎందుకంటే మన ప్రోగ్రామ్ చూస్తున్న చాలామంది నాకు మెసేజ్ చేస్తారు. ప్రతిరోజు 15 మెసేజెస్ ఉంటాయి, కొత్త మెసేజెస్. నేను ఆ నంబర్లు సేవ్ చేసుకొని చాలామంది డౌట్ అడుగుతారు. సురేష్ గారు ఇది మీరు చెప్పింది ఇది కరెక్టేనా, ఇది కాకుండా ఇది ఉంటుందా, ఇట్లా చేయవచ్చా అని చెప్పేసి. వెరీ హెల్తీ డిబేట్, ఆఫ్లైన్ డిబేట్స్. నేను అది చెప్పాలనుకుంటా, మీరు ప్లీజ్ నెక్స్ట్ జనరేషన్ అయినా టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి. మీరు వెల్డర్గా తయారు కావాలనో లేకుంటే ప్లంబర్గా తయారు కావాలని చెప్పట్లేదు. బట్ యూ కెన్ లెర్న్ ద ట్రేడ్. మీరు ఒక షాప్ కూడా పెట్టుకోవచ్చు కావాలంట దాని మీద. ఒక యాప్ బేస్డ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు దాని మీద మీరు. దిస్ ఈజ్ వాట్ దిస్ సర్వే హస్ టాట్ us సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.